నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం అందరి దృష్టి ఢిల్లీ ఎన్నికలపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ 10 ఏళ్ల పాలనకు సంబంధించి అక్కడ యాంటీ ఇన్కంబసీ ఎక్కువ శాతం ఉందని మోదీ భావిస్తారు. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ చేసినటువంటి అవినీతి, దుష్పరిపాలన అనే అంశమే ఇప్పుడు ప్రధానంగా బీజేపీ నేతలకు కొంత అందిపుచ్చుకున్నటువంటి అవకాశంగా బీజేపీ భావిస్తుంది. ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఎన్నికల ప్రచారం కూడా పూర్తిగా స్థానిక సమస్యలపైనే కేంద్రీకరించినట్టుగా తెలుస్తోంది. డ్రైన్లు కానీ, నీట మునిగినటువంటి రోడ్లు, అట్లాగే కొంత బస్సులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇట్లాంటి అనేక అంశాలు స్థానిక ప్రజా సమస్యలపై ప్రధాని మోదీ తాజాగా మాట్లాడుతున్నారు. గతంలో ఢిల్లీలో బీజేపీ నిర్వహించినటువంటి జాతీయ అంశాల ఆధారితంగా ఎన్నికల ప్రచారానికి ఇది పూర్తి భిన్నంగా రోజువారీ సమస్యలపైనే ఇవాళ సాధారణ ఢిల్లీ వాసి వాళ్ళందరినీ కూడా బీజేపీ సమాయత్తం చేస్తోంది. సో ఇప్పుడు బీజేపీ వ్యూహం 5 రాజకీయ స్తంభాలపైన ఆధారపడింది. అంటే మోదీ ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికల్లో పంచతంత్రం అవలంబిస్తున్నాడు. గత వారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ చేసేటువంటి 2 ప్రసంగాల్లో దీనికి సంబంధించినటువంటి ఆలోచన సుస్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఢిల్లీలో మరోసారి ప్రధాని మోదీయే బీజేపీకి ఒక ఫ్రంట్ ఆఫ్ ది ఫేస్ గా కనిపిస్తున్నారు. ఇక పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ముందుకు తీసుకురావడం లేదు. ముఖ్యమంత్రి విలాసవంతమైనటువంటి నివాసానికి సంబంధించి శీష్ మహల్ ప్రచారం చేస్తూ ఆప్పై ప్రధాని హోంమంత్రి అమిత్ షా పైన కూడా దాడి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా బలహీనమైనటువంటి పాలన అని కూడా వారందరూ కూడా భావిస్తూ విమర్శలు చేస్తున్నారు. సో ఇప్పుడు యమునా నది పరిస్థితి నుంచి కూడా అక్కడ ఎయిర్ పొల్యూషన్ కానీ, దుష్పరిపాలన వంటి అంశాలను కూడా లేవనెత్తు ఎన్నికల ప్రచారాన్ని స్థానికంగా ఉంచేందుకే బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో నడిచే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని ఆ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. అంటే ఆ పార్టీ కూడా 2 పెద్ద ఆయుధాలను, ఉచిత విద్యుత్ ఒకటి, మహిళలకు వాగ్దానం చేసినటువంటి 2100 రూపాయలను కూడా కూల్చివేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఒక అతిపెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి మురికివాడల వాసులకు కూడా బీజేపీ పెద్దపీట వేస్తోంది. మాస్ని కొంత బీజేపీ నమ్ముకునే ప్రయత్నం చేస్తోంది. ప్రతి ఒక్కరికి శాశ్వత ఇల్లు ఇస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇస్తున్నారు. అనేక స్థానాల్లో ఆప్ ఓట్లను కాంగ్రెస్, బీఎస్పీ చీల్చుతాయని, దీనివల్ల ఖచ్చితంగా బీజేపీ లబ్ధి పొందొచ్చని బీజేపీ యొక్క స్ట్రాటజీగా కనిపిస్తోంది. సో ఇప్పుడు బీజేపీకి అతి పెద్ద ముఖ్యమైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కొంత ముందుండి నడిపిస్తున్నారు బీజేపీని. బీజేపీ ఓడిపోయినటువంటి 2020లో కూడా ఇదే జరిగింది. 2015లో కూడా బీజేపీ కిరణ్ బేడీ ముఖ్యమంత్రిగా చేసింది. అయితే ఢిల్లీలో 70 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ అప్పట్లో 67 సీట్లు గెలుచుకుంటే అది కొంత విపత్తుగా మారినటువంటి పరిస్థితి. అంటే అరవింద్ కేజ్రీవాల్, అతని పార్టీ బీజేపీని కొంత ఎగతాళి చేశారు అప్పట్లో. కానీ ఈ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి ఎవరని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో సీఎం కంటే పెద్ద సమస్యలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. 2023లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఎలాంటి సీఎం ఫేస్ లేకుండానే విజయం సాధించింది బీజేపీ. నైతిక స్థైర్యాన్ని పెంచింది ఆ విజయాలు బీజేపీ పార్టీకి. సో ఇప్పుడు కమలం పార్టీ ఇప్పటివరకు విడుదల చేసినటువంటి 2 పోస్టర్లలో కూడా మోడీయే ఫ్రంట్ ఆఫ్ ది ఫేస్ గా కొంత ఎన్నికలకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆప్ గెలిస్తే అతిజీ స్థానంలో కేజ్రీవాల్ సీఎం అవుతారని చెప్పడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ తన వ్యూహాన్ని కొంత క్లిష్టతరం చేసిందని కూడా బీజేపీ భావిస్తుంది. అయితే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కఠిన షరతులు కూడా విధించింది. 2020 అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి ఒక పెద్ద సమస్యగా మారింది. శీష్ మహల్ విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా, కేజ్రీవాల్ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందనేది బీజేపీ యొక్క నమ్మకంగా అనిపిస్తుంది. మొత్తం మీద దాదాపుగా సుదీర్ఘ ఆప్ విజయం తర్వాత, అంటే సుదీర్ఘంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తర్వాత ఢిల్లీలో ఈసారి ఎటు తిరగైనా బీజేపీ ఖచ్చితంగా గెలవాలన్న లక్ష్యం పెట్టుకుంది. మరోవైపు పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో మోదీ ర్యాలీస్ చూసినా ఎప్పుడు ఆయన మాట్లాడినటువంటి విధానం కానీ, బీజేపీ ఎన్నికల వ్యూహం చూస్తుంటే కూడా ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఎటు తిరిగైనా పాగా వేయాలనే లక్ష్యం కనిపిస్తుంది. మరోవైపు తాజాగా కూడా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత అఖిలేష్ యాదవ్ మద్దతు కూడా లభిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎట్లయితే అగ్ని పరీక్షగా ఇవాళ ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయో, సేమ్ బీజేపీకి కూడా డూ ఆర్ డై మ్యాచ్ లాగే కనిపిస్తోంది ఢిల్లీ ఎన్నికలు. సో ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక ఢిల్లీ ఎన్నికలు ఆ కురుక్షేత్రంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం అక్కడ ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద మోదీ వ్యూహాలతో కేజ్రీవాల్కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి అక్కడ ప్రజలు నిర్ణేతలుగా ఏ విధంగా ఓట్లేసి ఎవరిని గెలిపిస్తారని మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.